సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీ సీఎంగా చంద్రబాబు 4వ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్లకు మోదీ, అమిత్ షాలు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు చిరంజీవి. ఒక చేతితో పవన్ చెయ్యి, మరో చేతితో చిరంజీవి చెయ్యి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. చంద్రబాబుకి, పవన్ కి మెగాస్టార్ శుభాకాంక్షలు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా, పోలవరానికి పెండింగ్ నిధులు విడుదల చేస్తారా అని మోదీని ప్రశ్నించారు జయరాం రమేష్. స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటని, రైల్వే జోన్ మాట ఏంటని నిలదీశారు. విభజన చట్టంలోని అంశాలపై క్లారిటీ ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. గతంలో ఏపీలో పనిచేస్తూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ను ప్రభుత్వ సలహాదారుగా వెంటనే తొలగించాలన్నారు. తమకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి పట్టాలు ఇవ్వడం లేదంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాధితులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సర్కార్ కూడా నిర్లక్ష్యంగా ఉందని, కలెక్టర్ కి, ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నా ఇవ్వడం లేదని చెప్పారు. హైదరాబాద్ లో డేటింగ్ యాప్ ముఠా గుట్టు రట్టయింది. 10 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాష్ పబ్ కేంద్రంగా ఢిల్లీ నుంచి దందా నడిపించారని చెప్పారు. యువతులు, యువకుల్ని ట్రాప్ చేసి తీసుకొస్తున్నారన్నారు. వాయనాడ్ నుంచి రెండోసారి గెలిచిన రాహుల్ గాంధీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మలపురంలో భారీ రోడ్ షో నిర్వహించారు. రాయ్బరేలీ, వాయనాడ్ సీట్లలో దేన్ని వదులుకోవాలో తెలియడం లేదని ప్రజల్ని అడిగి తేల్చుకుంటానని చెప్పారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.